క్రిస్మస్ అంటే మానవాళికి శాంతి, కరుణ పంచే దేవుడు భూమి మీదకు వచ్చిన రోజు అని పొంగూరు రమాదేవి పేర్కొన్నారు. గోమతి నగర్లోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ సందడి నెలకొంది. ప్రీ క్రిస్మస్ సంబరాలను మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నీతో పాటు నీ పొరుగు వారిని ప్రేమించమనేది క్రీస్తు బోధన అని, భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత అని తెలిపారు. అన్ని మతాల సారాంశం ఒక్కటే అని, మన ఆలోచనల నుంచి చీకటిని తొలగించి వెలుగును నింపడమే అని ఆమె తెలిపారు. మనందరినీ కలిపే ఆ క్రీస్తు ప్రేమని పంచుకోవడానికి నేను ఇక్కడికి రావటం జరిగింది. క్రిస్మస్ పండుగ ప్రపంచ వ్యాప్తంగా ఖండాంతరాలలో మనము జిల్లా గురించి మాట్లాడుకుంటున్నాం, నెల్లూరు నగరం గురించి మాట్లాడుకుంటున్నాం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఖండాలుగా ప్రతి చోట జరుపుకునే అత్యధికమైన సంఖ్య, మన ప్రజలలో అత్యధికమైన సంఖ్య జరుపుకునే ఏకైక పండుగ ఏంటంటే అది క్రిస్మస్ పండుగ. ఈ పండుగల్లో మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆయా చర్చిల ద్వారా క్వారల్స్ వెళ్ళి క్రిస్మస్ గీతాలని ఆలపిస్తారు. అలాగే పేదలకి వస్త్రాలను పంపిణీ చేస్తారు, భోజనాలు పెడతారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఒక క్రిస్మస్ ట్రీని సెలబ్రేట్ చేయటము, లేకపోతే ఒక చర్చిల్ని దీపాలంకరణ ద్వారా దాన్ని అలంకరించటము, ప్రతి ఒక్కళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొనటము మనము ఇక్కడ ప్రతి చోట చూస్తూనే ఉంటాం. అదేవిధంగా పోయిన సంవత్సరం నేను ఈ టైం అప్పుడు, పోయిన క్రిస్మస్ అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళటం జరిగింది. అక్కడ కాలిఫోర్నియాలోని శాండియాగో అనే ప్లేస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ మా ఫ్రెండ్స్, బంధువులందరూ కలిసి నన్ను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళారు. అదేంటంటే క్రిస్టియన్ కేన్ రోడ్. ఇది ఒవిడియో అని కూడా పిలుస్తారు ఆ ఏరియాని. అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ మన నెల్లూరు నగరంలోనే తీసుకుందాం. ఒక మాగుంట లేఅవుట్ ఏరియా లాగా, లేకపోతే ఒక హర్నాథపురం ఏరియా లాగా, లేకుంటే ఒక స్టోమస్పేట్ ఏరియా లాగా ఉండే ఒక ప్రాంతం అనుకోండి. ఆ ప్లేస్లో అది అక్కడ ఎందుకు అందరూ వెళ్ళి అక్కడ వేలాది మంది వెళ్ళి అక్కడ చూస్తారు ఏంటంటే ప్రతి ఇంటికి ఒక విధమైన డెకరేషన్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క డెకరేషన్ ఫిక్స్ చేసి ఉంటుంది అనమాట. ఆ ఏరియాలో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వారి ఇంటిని ఆ రూపంలో డెకరేట్ చేసి పెట్టారు. ప్రతి ఇంటి ముందు ఉంటుంది డెకరేషను, ఫుల్ డెకరేషన్ ఉంటుంది. ఆ నెల రోజులు కూడాను ఆ డెకరేషన్కి ఎలక్ట్రిసిటీకి అయ్యే ఖర్చులు కానీ అవన్నీ కూడాను గవర్నమెంట్ వారే భరిస్తారు. అది ఒక ఆనవాయితీగా వస్తుంది ఆ ప్రాంతంలో. ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు సపోజ్ కొన్ని సంవత్సరాలుగా జరుపుతూ ఉన్నారు, ఆ ఇల్లు వేరే అమ్మేసుకొని వెళ్ళాలనుకున్నారు. అది అమ్మి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కూడాను ఎలా ఉంటుందంటే ఆ ఇంటికి ఏదైతే ఒక అలంకరణ అప్పగించి ఉంటుందో అది వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. ఆ రకమైన ఒప్పందము వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ విధంగా ప్రతి ఒక్క ఇల్లు సెలబ్రేట్ చేసుకొని చేయటం జరుగుతుంది. అంటే ఎందుకు చెప్పానంటే ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుంది. అయితే క్రిస్మస్ అంటే నాకు అర్థమైనంత వరకు రంగురంగుల దీపాలే కాదు, జస్ట్ డెకరేషన్స్, సెలబ్రేషను, ఆనందపడటం ఒక్కటే కాదు. క్రిస్మస్ అంటే మానవాళికి, మనందరికీ కూడా శాంతిని, కరుణని చూపించటానికి, తర్వాత మన మానవులందరినీ రక్షించటానికి, మనము తెలియక చేసిన పాపాలను క్షమించటానికి, తన ప్రేమని పంచటానికి ఆ దేవుడే మనిషిగా భూమి మీదకి వచ్చిన రోజు ఈ క్రిస్మస్ డే. ఇంతటి విశేషం ఉంది కాబట్టే ఆ మహిమ గల రోజుని మనం ఇన్ని రోజులు మనం ఆచరించిస్తూ వస్తున్నాం. ఈ యేసుక్రీస్తు బోధనలో నాకు ఒకటి బాగా నచ్చిన విషయం ఉంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనల్ని మనము ప్రేమించుకుంటాం.
మనల్ని మనము ప్రతి ఒక్కళ్ళము ఇష్టపడతాం, అందులో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అదే విధంగా మన పొరుగు వారిని కూడా ప్రేమించండి. అలా జరిగినప్పుడు ఏమవుతుంది, కుల మతాలకి అతీతంగా మనం ఒకరినొకరిని గౌరవించుకుంటాము. దీనివల్ల ఒక ప్రశాంతమైన వాతావరణం పొందుపరిచి ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం. రకరకాలైన మనకి రిలీజన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకమైన పద్ధతి ద్వారా మనము భగవంతుని కొలవటం జరుగుతుంది. అది దేవాలయం రూపంలో అయిండొచ్చు, లేకపోతే యేసు ప్రభు రూపంలో అయిండొచ్చు, లేకపోతే ఇంకొక మన మసీదుకి వెళ్ళి మనము అక్కడ కూడా ప్రార్థన చేసి మన ప్రార్థనను దేవుడికి అందే విధంగా మనం చేసుకుంటూ ఉంటాము. ఏది ఏమైనా కూడాను ఏ విధంగా మనము హిందూ విధంగా అయినా కానీ, హిందుత్వం ద్వారా కానీ, లేకుంటే క్రిస్టియానిటీ ద్వారా కానీ, లేకపోతే మనము ముస్లిం విధంలో కానీ ఏ విధంగా ఏ పఠనం చేసినా, బైబిల్ పఠనం చేసినా, మన భగవద్గీత చేసినా, లేకుంటే ఖురాన్ పఠనం చేసినా ఏదైనా అయిండొచ్చు. వాటన్నిటి సారాంశం ఒక్కటే. అదేంటంటే చీకటిని తొలగించి వెలుగుని నింపటం. ఇక్కడ చీకటిని తొలగించి వెలుగుని నింపటం అంటే మనం లైట్లు వేసి చీకటిని తీసేసి వెలుగుని నింపటం కాదండి. మనలోని అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని నింపటం. అదే రకంగా మనలోని అశాంతిని తీసేసి మనలో శాంతిని నింపటం. అదేవిధంగా మనలోని బాధని తీసేసి మన మనసుని సంతోషంతో నింపటం. ఇది ప్రతి మతం వెనుక ఉండే అంతరార్థం అండి. కాబట్టి మనందరికీ ఈ వెలుగు, చీకటిని తొలగించి వెలుగు అనేది నా ఉద్దేశంలో జ్ఞానము, సంతోషము, శాంతి, వీటన్నిటి వెలుగుతో మీ అందరి జీవితాలు నిండి ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా నేను ప్రత్యేకంగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ మీ అందరి జీవితాల్లో సంతోషాన్ని, ఆయుర ఆరోగ్యాలని మరియు అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని, నింపాలని ఆ భగవంతుని మనస్సు పూర్తిగా ప్రార్థిస్తున్నాను. క్రీస్తు చూపిన ఈ శాంతి మార్గంలో ప్రేమ తత్వంతో మనందరం పయనిద్దాం. మీ అందరికీ ఇంకొకసారి ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు.